శ్రీకాకుళం జిల్లాపై మోందా తుఫాను ఎఫెక్ట్ కనిపిస్తోంది. అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. మరొక 48 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విఎస్ నాయుడు మనకు అందిస్తారు. తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పైన కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల దాటికి ఏదైతే పెద్ద ఎత్తున ఏదైతే వర్షపాతాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా శ్రీకాకుళంలో పట్టణంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతోనే మొత్తం వర్షపు నీరంతా కూడా రోడ్లపైనే నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే ఈ తుఫాన్ ఎఫెక్ట్ కూడా ప్రధానంగా ఈ జిల్లా పైన కనిపిస్తుంది. తీర ప్రాంత గ్రామాలన్నింటిలో కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సముద్రంలో అలలైతే ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే వజ్రపుకొత్తూరు, పలాస తదితర మండలాల్లో పెద్ద ఎత్తున ఏదైతే ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది తీర ప్రాంత గ్రామాల్లో కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈ వంశధార, నాగావళి తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా వెళ్ళొద్దు, తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఏదైతే ఇటు అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అది ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా విన్నవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తీరం దాటేటటువంటి సమయంలో ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపించేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి నేపథ్యంలో మరింత ఎక్కువగా వర్షాలు అయితే కురిసేటటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ వర్షాల దాటికి మరింత పెద్ద ఎత్తున ఏదైతే వర్షాలు కానీ కురిసినట్లయితే ప్రధానంగా రైతాంగం ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం వాటర్ అంతా కూడా రోడ్లపైకి వచ్చేసింది. షాప్స్ అన్నీ కూడా ఎవరు కూడా రానటువంటి పరిస్థితి, వెళ్ళలేనటువంటి పరిస్థితి. స్వామి ఏంటి ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఏ బాధలో ఎవరో తెలియని వాళ్ళు కానీ ఆ షాపుల దగ్గరికి వెళ్తే కాలువలో పడిపోయి సెల్లలు పోయి దెబ్బలు తగిలిసి నానా బాధలు పడుతుంటారు. ఇంత శంకులు పెడితే సార్ మొత్తం వరదలు అయిపోతున్నాయి. ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు. ఎలా ఉంది ఏంటి పరిస్థితి? చాలా కష్టంగా ఉంది సార్. ఇక్కడ ప్రతి వర్షం వచ్చిన దెబ్బలలోనూ ఇదే ప్రాబ్లం. కాలువ అండి మొత్తం ఎప్పుడు కాలువ మొత్తం డ్రైనేజ్ మొత్తం జామ్ అయిపోయి ప్రాబ్లం వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితులు మనం ఇప్పుడు ఈ శ్రీకాకుళం పట్టణంలోనే చూస్తున్నాము. చిన్న వర్షం పడితే కూడా చాలు రోడ్లన్నీ కూడా జలమయమవుతున్నాయని చెప్తున్నారు. అయితే ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలి. రానున్నటువంటి 24 గంటలు కూడా పెద్ద ఎత్తున హెవీ రెయిన్ఫాల్ ఉందని ఆరెంజ్ అలర్ట్ ఏదైతే రెడ్ అలర్ట్ ఏదైతే జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తమయ్యారు. జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ మండలాల్లో కూడా ప్రత్యేక అధికారులందరికీ కూడా సెలవులు రద్దు చేస్తూ ఏదైతే ముంపు ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి, ఇటు సహాయ పునరావాస కేంద్రాలను కూడా సన్నద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వర్షం ఎడతెరిపి లేకుండా రాత్రంతా కురిసింది. ప్రస్తుతానికైతే జల్లుగా వస్తుంది, మళ్ళీ గ్యాపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఇదే పరిస్థితి కానీ ఎక్కువగా వర్షం కానీ కొనసాగితే రైతాంగం కొంత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అయితే శ్రీకాకుళం జిల్లాలో నెలకొన్నాయి. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.